హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కన కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలండి. అది హీట్ అయ్యాక అందులో హోల్ బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలండి. అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, బంగాళదుంప కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో టమాటో కూడా వేసుకోవాలండి. ఉడికించిన బఠానీ, అలాగే వేడి నీటిలో వేసి తీసిన మిల్ మేకర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బాగా ఫ్రై అయ్యాక అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అన్నది బాగుంటుంది ఆయిల్లో ఫ్రై అవుతే. కడిగి పక్కన పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని సరిపడినంత వాటర్ వేసుకోవాలండి. అంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ అన్నది వాటర్ అన్నది వేయాలండి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ అయితే వేసానండి. ఉప్పు సరిపడినంత వేసుకొని ఫ్లేమ్ అన్నది హైలోనే పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. రైస్ అన్నది ఉడికే వరకు మనం హైలో పెట్టుకోవాలి. వాటర్ అన్నది అబ్జర్వ్ చేసుకొని సగం ఉడికే వరకుని హైలో పెట్టుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. మూత తీసి మధ్యలో కలుపుకొని చూసుకొని ఈ ఇలా ఉడికిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకుని సిమ్లోనే పెట్టుకుని ఇంకా అసలు మూత తీయకూడదండి. సిమ్లో పెట్టేసుకుని కనీసం ఒక 10 మినిట్స్ అయినా సిమ్లో పెట్టుకుని అలా వదిలేయాలండి. తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బిర్యానీ రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.